నలుగురికి వెల్కమ్ టు ది డిబేట్ అండి. డిబేట్లోకి వెళ్లే ముందు అసలు బండి సంజయ్ ఏమన్నారు ఒకసారి విందాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే టాప్ చేయడం, నా ఫోన్ కాలను టాప్ చేసినాడు అత్యధికంగా. ప్రతి క్షణం, ప్రతి సెకండు, ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడము నిజంగా ఇలా చూపించడం, అధికారులు చూపించకనే షాకు గురైన అనేక విషయాలు వారు చూపెట్టకనే షాకు గురైన. ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్ ట్యాప్ చేయాలి. ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు, మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేశారు. నాదే కాదు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అలా, వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు. మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్న నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే. రైట్, సంజయ్ గారి కామెంట్స్ విన్నాం కదా, ఏం చెప్తారు ఉపేంద్ర గారు? చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఎలాంటి శిక్షలు వేసినా సరే తప్పు లేదు. ఉపేంద్ర గారు వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి. ప్యానెల్లో ఉన్నటువంటి వినపడుతుందండి? ఎస్, వినిపిస్తాను, చెప్పండి. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ప్రైమ్ 9 శ్రోతలకు కూడా అందరికి కూడా వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. నమస్తే, చెప్పండి. అయితే బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి మనం చూస్తే అది మనకు కొత్తదనం ఏం లేదు. అందులో గతంలో నుంచి కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటున్నాడు. వాళ్ళ నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూనే ఉంటారు. దానికి ఒక ఎవిడెన్స్ కానీ ప్రూఫ్స్ కానీ ఏం లేకుండా కేవలం ఒక రాజకీయ ఒక స్టంట్, ఒక పొలిటికల్ హీట్ సృష్టించడానికి, అటు కాంగ్రెస్ పార్టీని కాపాడటానికి, కాంగ్రెస్ అంటే ప్రజల యొక్క ఆలోచనల్ని పక్కకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు చాలా సందర్భాలలో మనం చూసాం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, గతంలో ఒకవేళ ఆ రకంగా కనుక ఫోన్ ట్యాపింగ్ అనే అంశానికి వచ్చినప్పుడు మనం కూడా గత సంవత్సరం క్రితం పార్లమెంట్లో పెద్ద చర్చ జరిగింది పెగాసస్ మీద. అసలు ఈ నరేంద్ర మోడీ గారే మొత్తం కూడా కొన్ని వేల మంది యొక్క ఫోన్లు భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే ప్రాంతీయ పార్టీలు ఉంటాయో ఆ ప్రాంతీయ పార్టీల వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం సంగతి, లేకపోతే ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం సంగతి అని చెప్పి పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ నుంచో తీసుకొచ్చి ఈ దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీల ముఖ్య నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి పార్లమెంట్లోనే రాహుల్ గాంధీ గారు మిగతా లేకపోతే అక్కడ ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు పార్లమెంటుని స్తంభించినటువంటి సందర్భాలు మనం చూసాం. దానికి ముందు ఇంకా కనుక మనం కొంచెం ముందుకు పోతే ఇందిరాగాంధీ పీరియడ్ లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికి కూడా ఆరోపణలు కంటిన్యూ అయితేనే ఉన్నాయి. ఇంకా నిన్నగాక మొన్న ఈ మధ్య కాలంలో ఢిల్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ఢిల్లీలో మాట్లాడుతూ, అవును మేము కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూనే ఉన్నాం, చేసే తప్పేమిటి, సంఘ విద్రోహ శక్తిలో లేకపోతే నక్సలైట్లో లేదా మత విద్వేషపరమైన గొడవలు జరగనికో, అంటే ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల సమస్య కానీ లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే అంశానికి వచ్చినప్పుడు వీళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల మేర ఇదంతా కూడా చేస్తారు, దాంట్లో తప్పే ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా స్వచ్ఛంగా మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది అని చెప్తే ఆ రోజు బండి సంజయ్ గారు ఏం మాట్లాడలేదు. మరి సొంతంగా మీ ప్రధానమంత్రి మీ కేంద్ర ప్రభుత్వమే చేస్తున్నది అని పార్లమెంట్ లో పెద్ద చర్చ జరిగినప్పుడు మరి వీళ్ళంతా ఎక్కడ పోయారు? ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మీకు ఈ రాష్ట్రంలో ఇవాళ బీసీల రిజర్వేషన్ అంశం పెద్ద టాపిక్ గా హైప్ అయిపోయింది. ప్రజలందరూ కూడా ఇలా సెప్టెంబర్ 31 వరకు బీసీ రిజర్వేషన్లతోటి లోకల్ బాడీ ఎలక్షన్ లో 42% రిజర్వేషన్ ఇవ్వాలి, దాని మీద ప్రజలందరూ కూడా పెద్ద లొల్లి చేస్తా ఉన్నారు. ఇవాళ నిన్న కాక మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పోయి ఇక్కడ ఆర్డినెన్స్ అని చెప్పి ఇది అక్కడికి పోతే మళ్ళీ తర్వాత బిల్లులు అని దాన్ని ముందుకు పంపించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉందని చెప్పి మళ్ళీ ధర్నా చేసి జంతర్ మంతర్ దగ్గర డ్రామా కూడా మొత్తం చూసి ఇవాళ ఆఖరి చేతులు ఎత్తేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన రోజునే రిజర్వేషన్లు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చేతులు లేపినటువంటి సందర్భం. ఇలా ప్రజలందరూ కూడా గోసపడతా ఉన్నారు, మోసపోతా ఉన్నామని చెప్పి ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు బండి సంజయ్ గారు బీసీ బిడ్డ అయి ఉండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ బిడ్డ అయి ఉండి, ఇక్కడ లక్ష్మణ్ గారు కానీ లేకపోతే ఈటెల రాజేంద్ర కానీ ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు
అరవింద్ లాంటి వాళ్ళు అనేక మంది పెద్దలు ఉన్నారు. ఎస్ అసలు సరే ఈ ఉపేంద్ర గారు అంటే రాష్ట్ర మెయిన్ మనం ఫోన్ ట్యాపింగ్ వద్దాం. ఫోన్ ట్యాపింగ్ ఇవాళ అంశం కాదు, ఎప్పటి నుంచో. ఫోన్ ట్యాపింగ్ కన్క్లూడ్ చేసి ఒక్క నిమిషం. అయితే ఈ విషయాల మీద మాట్లాడకుండా ప్రజలందరినీ కూడా మళ్ళా ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ చేస్తుందో దాంట్లో ఒక భాగస్వామ్యంగా ఈ రోజు అక్కడికి పోయి మళ్ళీ పాతయ్య కదంటే పాడిందే పాట పాసుబండ్ల పాట అని చెప్పేసి కొత్త ఏమైనా మాట్లాడిందా? ఇవన్నీ ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? ఎవిడెన్స్ ఉంటే సిటీకి ఏమైనా పోయింది? అంటే 6,500 మంది ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసింది. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దగ్గర 7 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. కాంగ్రెస్ దగ్గర ఎస్ఐబిని అడ్డాగా చేసుకుని కొన్ని కోట్లు దండుకున్నారు. అసలు ఆ పైసలు నెట్టిపోయినాయి. ట్యాపింగ్ గ్యాంగ్ తిందా లేకపోతే ట్విట్టర్ తిల్లు తిన్నారా? ఇలాంటి చాలా సంచలనంగా మాటలు చెప్పారు. ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నా, బేస్లెస్ ఎలిగేషన్స్ వితౌట్ ఎనీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రూఫ్ దే కెనాట్ సే. ఈ సరే అంటే అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారు జరగలేదంటారు, మీరు ఏం చెప్తారు? నేనేమంటున్నా అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అది మనకు గతంలో చూసాం. మనం ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇప్పుడే కాదు, ఇది గూఢచారి వ్యవస్థ మీద రాజుల కాలం నుంచి ఉన్నదనే విషయం కూడా మనందరికీ తెలుసు. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు కాపాడడానికి ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ లేకపోతే సిఐడి కానీ వీళ్ళందరూ కూడా కలిసి చేసుకునేటువంటి ఒక కార్యక్రమం. అది ఏం జరిగింది, ఎవరిది జరిగింది, ఈ ప్రభుత్వం చేయట్లేదా, పోయిన ప్రభుత్వం చేసిందా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదా, కేంద్ర ప్రభుత్వం గతంలో ఇప్పుడు కూడా చేస్తుందా చేయట్లేదా అనేది పెద్ద చర్చ కాదు. అయితే చేస్తుందా చేయలేదా అనడానికి నువ్వు చేస్తే నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే సిటీ దగ్గర పోయినప్పుడు నువ్వు ఎవిడెన్స్ ఇవ్వండి, ఇచ్చి వాళ్ళని పిలిపియండి. ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే అలాంటి జరిగితే మేము దానికి సిద్ధమని చెప్పినాం కదా. మా కేటీఆర్ గారు స్వయంగా ఏం చెప్పినాడు, ఈ ఫోన్ ట్యాంపరింగ్ విషయం వచ్చినప్పుడు నేను డైరెక్ట్ వస్తా, నేను లై డిటెక్టర్ టెస్ట్ సిద్ధము. అక్కడ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజు చేస్తున్నాడు, వాళ్ళ స్వయంగా వాళ్ళ మంత్రులే చేస్తా అని చెప్పినాడు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా స్టేట్మెంట్లు ఇచ్చినారు. మా తెలంగాణకు సంబంధించిన మంత్రుల యొక్క ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీదనే వాళ్ళు ఆ రోజు ఆరోపణలు చేసినటువంటి అంశాలు ఉన్నాయండి. ఇవన్నీ నేను ఏమంటున్నా, బట్టగాల్చి మీద వేయడానికి బురద చల్లడానికి కేటీఆర్ గారినో లేకపోతే ఇంకో రకంగానో వాళ్ళు చేసే కార్యక్రమాలలో వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇది ఒకటే కాదు కదా, విద్యుత్ కొనుగోళ్ల కమిషన్ అని చెప్పినారు, తర్వాత ఫార్ములా ఈ అని చెప్పినారు, తర్వాత కాళేశ్వరం కమిషన్ అన్నారు, తర్వాత ఫోన్ ట్యాంపింగ్ అన్నారు. ఇదంతా ఒక ఎపిసోడ్ గా, ఒక డ్రామాగా టీవీ సీరియల్ కనుక వచ్చినట్టు వచ్చి ఒకదాని తర్వాత ఒకటి డైవర్ట్ లేకుండా ఇది తప్పుడు కార్యక్రమాలు అంటున్నాం మేము. రైట్, పివి రెడ్డి గారు ఏంటి ఎలా చూస్తారు? కేవలం బీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో ఇప్పుడు అది